ఇది మనం ప్లాస్మా పొర గుండా పదార్థాల రవాణా లెసన్ చేసుకున్నామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. జీవులన్నీ కణాలతో నిర్మితం. కణం జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్పుకున్నామండి. అలానే కణంలోకి వచ్చేటి బయటకు పోయేటి గురించి ఆక్సిజన్, గ్లూకోజ్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కణంలోకి వస్తాయండి. కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థాలు కణం నుండి బయటకు వెళ్తాయండి. అయితే కణం వివిధ రకాల విధులను నిర్వహిస్తుంది అని మీకు తెలుసు. ఇందుకోసం కణానికి వివిధ రకాలైన పదార్థాలు అవసరమవుతాయండి. గ్లూకోజ్ వంటి ఘన పదార్థాలు గుర్తుపెట్టుకోర్రి. గ్లూకోజ్ లాంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవ పదార్థాలు, ఆక్సిజన్ వంటి వాయు పదార్థాలు అవసరమవుతాయండి. కణంలోకి పదార్థాల కలయిక ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక కృత్యం చేద్దామండి. చక్కెర ద్రవ్యాన్ని తయారు చేయాలి. చక్కెరను ద్రవాన్ని తయారు చేయడానికి చక్కెర, నీరు కావాలండి. చక్కెరను ద్రావితం అంటారండి, నీటిని ద్రావణి అంటారండి. గుర్తుపెట్టుకోండి. చక్కెర నీటిలో కరిగి చక్కెర ద్రావణం తయారవుతుందండి. చక్కెర నీటిలో కరిగి చక్కెర ద్రావణం తయారవుతుందండి. ద్రావితం ప్లస్ ద్రావణి ఈజ్ ఈక్వల్ టు ద్రావణం. ఒక ప్రయోగం ఇచ్చారండి. ఏది గాఢమైన ద్రావణం? 100 మిల్లీలీటర్ నీటిని తీసుకోండి. అది కంపల్సరీ. ఆ 3 బీకర్లు తీసుకోరండి. ఓకేనా? 3 బీకర్లో 100 మిల్లీలీటర్ నీటిని తీసుకున్న తర్వాత 1వ బీకర్, 2వ బీకర్, 3వ బీకర్ తీసుకోండి. మొదటి బీకర్లో అర చెంచా చక్కెరని వేయండి. 2వ బీకర్లో చెంచా చక్కెరని వేయండి. మూడో బీకర్లో 1.5 చెంచా చక్కెర వేయండి. అంటే మొదటి బీకర్లో హాఫ్ స్పూన్ వేసామండి. 2వ బీకర్లో ఫుల్ స్పూన్ వేసామండి. 1.5 స్పూను చక్కెరను 3వ బీకర్లో వేసామండి. ఓకేనా? మూడిట్లో ఏ బీకర్లో ద్రావణం ఎక్కువ తీయగా ఉంటుంది? కారణం ఏంటి? మూడిట్లలో ఏదంటే మూడోది. ఎందుకండి? 1.5 స్పూన్ చక్కెర వేసామండి. సో మొదటి బీకర్లో ద్రావణాన్ని, రెండో ప్రశ్న అండి, మొదటి బీకర్లో ద్రావణాన్ని 3వ బీకర్లో ద్రావణంగా మనం మార్చగలమా? మొదటి బీకర్ని 3వ బీకర్ లాగా మార్చాలి. ಇಲ್ಲಿ ఎంత ఉందండి? స్పూన్, హాఫ్ స్పూన్ ఉందండి. దీనికి ఇంకా 1 స్పూన్ చక్కెర కలిపితే 3వ బీకర్లో ద్రావణంగా మారుతుందండి. అలానే 3వ బీకర్లో ద్రావణాన్ని మొదటి బీకర్లోని ద్రావణంగా మార్చగలని 3వ బీకర్లో ద్రావణంలో ఎంత ఉందండి? 1.5 స్పూన్ చక్కెర ఉందండి. మొదటి బీకర్లో ఎంత ఉందండి? హాఫ్ స్పూన్ ఉంది. సో అంటే 100 mlలో హాఫ్ స్పూన్ ఉంది కదండి. ఇది 1.5 స్పూన్ ఉంది కాబట్టి మిగతా 200 ml నీటిని కలిపితే మొదటి బీకర్ లెక్క తయారవుతుందండి. ఓకే, నెక్స్ట్ మొదటి బీకర్లో ద్రావణం గాఢతకు 3వ బీకర్ ద్రావణం చేరాలంటే ఎంత నీరు 3వ బీకర్ కలపాల్సింది? ఇప్పుడు మనం చెప్పిందేనండి, 200 మిల్లీలీటర్ నీటిని కలపాల్సిన అవసరం ఉంటుందండి. ద్రావణంలో వివిధ పరిమాణంలో ద్రావితం కలిగి ఉన్నట్లయితే ఆ ద్రావణం వివిధ గాఢతల్లో ఉన్న ద్రావణాలు అంటారు. ద్రావణిలో వివిధ పరిమాణంలో ద్రావితం కలిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతలో ఉన్న ద్రావణాలు అంటారు. ఓకేనా? 100 మిల్లీలీటర్ నీటిలో చక్కెర పరిమాణం ఆ ద్రావణ గాఢతను తెలుపుతుంది. ఓకే, ఇప్పుడు చెప్దాం. ఏ బీకర్లో ఎక్కువ గాఢత గల ద్రావణం ఉందని నువ్వు చెప్పగలుగుతావు అండి? 3వ బీకర్లో. ఎందుకంటే 1.5 స్పూన్ చక్కెర ఉంది కాబట్టి. నెక్స్ట్ వివిధ ద్రావణంలో పదార్థాల మార్పును పరిశీలిద్దామండి. 2 బీకర్లు తీసుకోండి. కొల్లాయి, నీరు, చక్కెర, ఎండు ద్రాక్ష, కిస్మిస్. ఓకేనా? ఒక బీకర్లో 100 మిల్లీలీటర్ల నీరు తీసుకోవాలి. దానిలో ఎండు ద్రాక్ష వేయాలి. 1 గంట తర్వాత దాన్ని బయటకు తీసి బయట ఎండు ద్రాక్షతో పోల్చండి. ఏం జరిగిందో గమనించండి. ఎండు ద్రాక్షలో పరిమాణంలో ఏమైనా మార్పు ఉంటుందండి. ఎందుకంటే అది నీటిని పీల్చుకుంటుంది కాబట్టి. ఇక్కడ ఈ కృత్యాన్ని వాడిపోయిన క్యారెట్లు మొదలైన కూరగాయల్లో కూడా ప్రయత్నించవచ్చు అని ఇచ్చారండి. నెక్స్ట్ 100 మిల్లీలీటర్ల సంతృప్త చక్కెర ద్రావణాన్ని తీసుకోండి. సంతృప్త చక్కెర ద్రావణం అంటే ఏంటండి? ఒక 100 ml నీటిని తీసుకొని చక్కెర ఎంత పరిమాణంలో కరుగుతుందో అంత పరిమాణం చక్కెరని లేయాలండి. ఓకేనా? దాన్ని సంతృప్త ద్రావణం అంటారండి. దానిలో ఉబ్బిన ద్రాక్షను ఉంచండి. రాత్రి అంతా అలాగే ఉంచి ఉదయం పరిశీలించండి. ద్రాక్ష పరిమాణంలో ఏమైనా మార్పు గమనించారా? ఏమవుతుందండి? ఇక్కడ చూడండి. ప్రయోగం పటంలో నుండి నీరు ద్రాక్ష నుండి దేనిలోకి వెళ్తుందండి? బీకర్లోని నీటికి వెళ్తుంది. ఎందుకంటే ఆడ సంతృప్త ద్రావణం అండి. చక్కెర ద్రావణం మొత్తం నిండి ఉన్నది. అందులో ఇంకా చక్కెర కలపడానికి ఆస్కారం లేదు. మొత్తం నిండి ఉన్న సంతృప్త ద్రావణం అయిపోయిందండి. సో అందులో ఈ ద్రాక్ష పండులో నీరు అందులోకి వెళ్తుందండి.
అలా మొదటి ప్రయోగంలో ఎండిన ద్రాక్ష అంటే నీరు బీకర్ నుండి ఎండిన ద్రాక్షలోకి వెళ్తుందండి. ద్రాక్ష నుండి నీరు లోపలికి వెలుపలికి ఎలా వెళ్తుందో ఆలోచించండి. ద్రాక్ష త్వచ నీరు తన గుండా లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తుందో అది ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుందామండి. ద్రవాభిసరణం. ఒక తాజా బంగాళాదుంప, పెట్రీ డిష్, 2 గుండు సూదులు, నీరు, పదునైన కత్తిని తీసుకోండి. తాజా బంగాళాదుంప పొట్టును ఫీలర్తో తీసివేసి ఇట్లా పటం 3Bలో ఇట్లా బంగాళాదుంప గిన్నెను ఇట్లా తయారు చేయండి. ఓకేనా, తయారు చేయాలండి. కొద్దిగా సంతృప్త చక్కెర ద్రావణాన్ని తయారు చేయాలి. సంతృప్త చక్కెర ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పులో పోయాలండి. చక్కెర ద్రావణ మట్టం ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ గుండు సూదిని గుచ్చాలండి. ఓకేనా, ఇలా గుండు సూదిని గుచ్చాలండి ఎంతవరకు ఉన్నదో. పెట్రీ డిష్లో బంగాళాదుంప కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపండి. పెట్రీ డిష్లో బంగాళాదుంప కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపండి. బంగాళాదుంప నీటిలో తేలకుండా మునగకుండా ఉండేలా జాగ్రత్త చూసుకోండి. అంటే సగం వరకు పోయండి. ఓకేనా, ఈ అమరిక ఒక అరగంట సేపు కదలకుండా ఉంచాలి. మీరు గమనించిన విషయాలు నోటు పుస్తకాల్లో రాయండి. ఓకే, ఈసారి ద్రవాలను మార్చి అంటే బంగాళాదుంప తొట్టిలో మామూలు నీటిని పెట్రీ డిష్లో చక్కెరదానం పోసి ప్రయోగం చేయాలి. ఇక్కడ మీరు చూడండి, సంతృప్త చక్కెరదానం తయారు చేసి ఆ చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పులో పోసిరండి. సంతృప్తమైంది. ఓకేనా, చక్కెరదానం మట్టం చూస్తే ఏమవుతుంది, సంతృప్తమైంది కాబట్టి పెట్రీ డిష్లో నీరు ఏమవుతుందండి, బంగాళాదుంపలోకి వెళుతుందండి. అంటే నీటి పరిమాణం పెరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఈసారి ద్రావణాన్ని మార్చన్నాడు. బంగాళాదుంప తొట్టిలో మామూలు నీటిని పోసి పెట్రీ డిష్లో సంతృప్త చక్కెరదానం పోసినాం అనుకోండి, సంతృప్త చక్కెరదానాన్ని తగ్గించడానికి ఏమవుతుంది, బంగాళాదుంపలో నీరు పెట్రీ డిష్లోకి వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సంతృప్త ద్రావణం అంటే చక్కెర ఎక్కువ కలిపినది, అంటే అధిక గాఢత గల. ఈ నీరేంటి, తక్కువ గాఢత. ఓకేనా, తక్కువ గాఢత నుండి అంటే అధిక గాఢత నుండి నీరు తక్కువ గాఢత నుండి నీరు అధిక గాఢతలోకి వెళుతుంది. ఓకేనా, నీరు ఎప్పుడైనా తక్కువ గాఢత నుండి అధిక గాఢతలోకి వెళుతుంది. ఎందుకంటే సమాన గాఢతలను కలగచేయడానికి అంటే పెట్రీ డిష్లోని నీరు, ఈ తొట్టిలోని నీరు, బంగాళాదుంప తొట్టిలో నీరు సమానంగా చేయడానికి, గాఢతలను సమానంగా చేయడానికి నీరు ప్రయాణిస్తుంది. అంటే దీన్ని మనం ఇక్కడ ఇచ్చారండి. తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఓకేనా, ఇది అర్థమైంది కండి. తక్కువ గాఢత గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. గ్రీక్ భాషలో ఆస్మోసిస్ అంటే నెట్టడం. ఆస్మోసిస్ అంటే ఏంటండి, నెట్టడం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఆస్మోసిస్ అంటే నెట్టడం. ఓకే, సింపుల్గా చెప్తున్నానండి. ఇక్కడ మనకు ప్రయోగాలలో సంతృప్త చక్కెర ద్రావణం ఇచ్చారు, అంటే అధిక గాఢత గల చక్కెర ద్రావణం ఇచ్చారు. ఎప్పుడు నీరు సంతృప్త చక్కెర ద్రావణం ఎక్కడుకుంటే అందులోకే నీరు వెళ్తుంది. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోరు. అంటే అధిక గాఢతలోకే నీరు ప్రయాణిస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోరు. మళ్ళీ కృత్యం 2 ఇచ్చారండి. ఇంతకుముందుకు ద్రవాభిసరణమే. ఈ కృత్యం నిర్వహించడానికి కింది సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. 2 బీకర్లు, గరాటు, వడపోత కాగితం, రిటార్ స్టాండ్, చక్కెర, అయోడిన్, గోధుమ లేదా వరిపిండి, ఒక 5 మిల్లీలీటర్ల ప్లాస్టిక్ సీసా, నేత గుడ్డ. ఓకేనా, ఇక్కడ గరాటు, వడపోత కాగితం ఉందండి, బీకారు, స్టాండ్, సాధారణ వడపోత పద్ధతి అండి ఇది. పటంలో చూపినట్లుగా వడపోత పరికరాలను అమర్చండి. అంటే 4A లేదా ప్రత్యామ్నాయ పద్ధతి కోసం 4B లాగా అమర్చండి. ఓకేనా, ఇందులో ఇదన్నా అమర్చండి. 100 మిల్లీలీటర్ నీటిని ఒక చెంచాడు గోధుమ లేదా వరిపిండిని కలిపి ద్రావణం తయారు చేయండి. 100 మిల్లీలీటర్ల నీటిలో గోధుమ లేదా వరిపిండిని కలపండి. ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయోడిన్ కలపండి. ఈ ద్రావణాన్ని గరాటు ద్వారా ఉడపోయండి. ఓకేనా, టింక్చర్ అయోడిన్ కలిపి గరాటు ద్వారా ఉడపోయండి. వడపోత కాగితం
లేదా గుడ్డపై ఏం మిగిలింది? వడపోత కాగితం గుడ్డ తన ధర భరించడానికి దేన్ని అనుమతించింది? వడపోత కాగితం తన గుండా ఏ పదార్థాన్ని అనుమతించలేదు. కొన్ని పదార్థాల్లో వడపోత కాగితం లేదా గుడ్డ ధర మాత్రమే ప్రయాణించలేకపోవడానికి కారణం ఏమిటి? ఓకేనా, సింపుల్ అండి. వడపోత కాగితం గుడ్డపై ఏం మిగులుతుందండి? మనం ఏం తీసుకున్నాం? వరి పిండినాను లేదా గోధుమ పిండిని. ఈ రేణువులు అంటే గోధుమ పిండి రేణువులు మిగిలిపోతాయండి, లేదా వడిపిండి రేణువులు మిగిలిపోతాయి. వడపోత కాగితం గుండా తన ద్వారా ప్రయాణించడం దేన్ని అనుమతించింది? అయోడిన్ అండి. వడపోత కాగితం తన గుండా ఏ పదార్థాన్ని అనుమతించలేదు? వరిపిండి రేణువులను, గోధుమ పిండి రేణువులను. ఎందుకు అనుమతించలేదు అంటే ఆ వడపోత కాగితం కంటే రంధ్రాలు ఉంటాయి, సూక్ష్మ రంధ్రాలు. ఈ వరిపిండి అణువులు రేణువులు పెద్దవి అండి, అందువల్ల అనుమతించలేదండి. ఓకేనండి. కణం తన చుట్టూ ఉన్న ప్లాస్మా పొర గుండా కూడా ఈ విధంగానే కొన్ని పదార్థాలను తన గుండా ప్రయాణించడానికి అనుమతించేలా పనిచేస్తుంది. అందుకే దాన్ని విచక్షణ స్థలం అంటారు. పై నిర్వహించిన కృత్యంలో అవగాహన విషయాల ఆధారంగా ప్లాస్మా పొర స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్లాస్మా పొర తన ద్వారా నీరును ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఓకేనా. నీటిని అయోడిన్ను ప్రయోగంలో అనుమతించింది కాబట్టి ఈ ప్లాస్మా పొర ద్వారా నీరును ప్రయాణించడానికి అనుమతించింది. నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా తన ద్వారా అనుమతించింది. అయోడిన్ నీటిలో కరిగింది కాబట్టి టింక్చర్ అయోడిన్ కరిగింది కాబట్టి దాన్ని అనుమతించిందండి. ప్లాస్మా పొర కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించలేదు. అవునండి. ఈ ప్రయోగంలో ఏం అనుమతించలేదండి? పిండి రేణువుల అణువులను. ఓకేనా. పదార్థాలను తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. పదార్థాలను తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత అంటారు. ఇప్పుడు రెండే మనం నేర్చుకున్నామండి. ఓకే. ఈ ప్రయోగాల ద్వారా తక్కువ గాఢతను గల ద్రావణం నుండి నీరు ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. అలాగనే పదార్థాలను తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత అంటారు. ఓకేనా. పైన నిర్వహించిన కృత్యాల ద్వారా మనం వృక్షాల్లో పదార్థాలు, నీటి కదలికను గమనించాము. ప్లాస్మా పొర లేదా కణత్వచం గురించి మరికొన్ని వివరాలను తెలుసుకుందామండి. కణాన్ని ఆవరించున్న పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉండి కణాన్ని ఆవరించి ఉన్న ఈ పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉండి ఈ పొరలోని కణంలోని అంశాలను బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. ఓకేనండి. కణాన్ని ఆవరించిన ప్లాస్మా పొర సున్నితంగా ఉంటుందండి, స్థితిస్థాపకత శక్తి కలిగి ఉండి కణంలోని అంశాలను, కణంగాలు ఉంటాయి కండి, కణద్రవ్యం, కణంగాలు, కేంద్రక ద్రవ్యం ఉంటుంది కండి, బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. ఓకేనా. ఈ పొరనే ప్లాస్మా త్వచం అంటారు. ప్లాస్మా త్వచం వర్ణాత్మక పారగమ్య లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. వర్ణాత్మక పారగమ్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే వర్ణాత్మక పారగమ్యత అంటే కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా ప్రయాణింపజేసి మిగిలిన పదార్థాలను అడ్డుకుంటుంది. ఓకేనా. కొన్ని పదార్థాలనే మాత్రమే తమ గుండా ప్రయాణింపజేసి మిగిలిన పదార్థాలను అడ్డుకుంటుంది కాబట్టి వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు. ప్లాస్మా త్వచం అణువుగా ఉండగల సజీవ త్వచం. ఇదేంటిదండి? సజీవ త్వచం. ప్లాస్మా త్వచం యొక్క విధులు అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఆకారం ఎలా ఉంటుందండి? కణంలో పాక్షిక ద్రవ్యరూప అంశాలకు నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది. నిర్దిష్టమైన ద్రవరూప అంశాలకు అన్నిటికీ నిర్దిష్టమైన ఆకారం ఇస్తుంది. కణంలోని యాంత్రిక అవరోధం అండి రెండోది. ఆ యాంత్రిక అవరోధం కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. వర్ణాత్మక పారగమ్యత కణం గుండా నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది. అంటే దీనిని పంపేయాలో దీనిని ప్రవేశింపచేయాలో ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది. ఓకే. నెక్స్ట్ అండి, ఎండోసైటిస్. త్వచం అనువైన నిర్మాణం కలిగి ఉండడం వల్ల కణం ఆహారాన్ని ఇతర పదార్థాలను చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. అమీబా ఈ విధానం ద్వారా ఆహార సేకరణ జరుపును. ఓకే. చాలా ఇంపార్టెంట్ అండి. త్వచం అనువైన నిర్మాణం కలిగి ఉండడం వల్ల కణము ఆహారాన్ని ఇతర పదార్థాలను బాహ్య కణాలను చుట్టి, ఓకేనా, బాహ్య కణాలను చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. అమీబా ఈ విధానం ద్వారా సేకరిస్తుంది. ఎండోసైటాసిస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎండోసైటాసిస్. ఓకేనా.
నెక్స్ట్ గుర్తించడం. ప్లాస్మా త్వచం పైన గల కొన్ని పదార్థాలు గుర్తింపు కేంద్రకాలుగా మరియు అంటిపెట్టుకునే కేంద్రకాలుగా పనిచేస్తాయండి. ఇవి కణజాల నిర్మాణానికి, బాహ్య పదార్థాలను గుర్తించడానికి, సూక్ష్మజీవుల నుండి రక్షణ నుండి సాయం పొందడానికి ఉపయోగపడతాయండి. ప్లాస్మా త్వచం పైన గల కొన్ని పదార్థాలు గుర్తింపు కేంద్రకాలుగా మరియు అంటుపెట్టుకునే కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇవి ఏం చేస్తాయి? కణజాల నిర్మాణానికి తోడ్పడతాయి, బాహ్య పదార్థాలను గుర్తించడానికి తోడ్పడతాయి, సూక్ష్మజీవుల నుండి రక్షణ పొందడానికి తోడ్పడతాయండి. సమాచార ప్రసరణం. అదే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి దోహదం చేస్తాయి. ఒక జీవిలోని కణాలు ఉంటాయి కండి, ఈ ప్లాస్మా త్వచం ఏం చేస్తుంది? సమాచార ప్రసారానికి తోడ్పడుతుంది. ద్రవాభిసరణం. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండడం వలన ద్రవాభిసరణం జరుగుతుందండి. చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండడం వలన ద్రవాభిసరణ జరుగుతుంది. కణం నిరంతరత. పక్క కణాల ప్లాస్మా త్వచాలు ప్లాస్మోడెస్మాటాలు లేదా కణపు జంక్షన్లు ఏర్పరచుటకు కణం నిరంతరతను చూపుతాయి. పక్క కణాలు ప్లాస్మా త్వచాలు ప్లాస్మా డెస్మోటా లేదా కణపు జంక్షన్లను ఏర్పరచుటకు కణం నిరంతరతను చూపుతాయి. ప్రత్యేకత. వివిధ విధులను నిర్వర్తించడానికి విలువ ప్లాస్మా త్వచం రూపాంతరం చెందుతుంది. ఉదాహరణగా సూక్ష్మ పోషకాలతో శోషణ. ఇవన్నీ ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణా ఇంకా ఇంపార్టెంట్ అండి. ప్లాస్మా త్వచం కణాంగాలను మరియు కణద్రవ్యం మధ్య, అదేవిధంగా కణానికి బాహ్య పరిసరాల మధ్య భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. దీనిని పొర అని ఎందుకంటారంటే, కణాంగాలు కణద్రవ్యం మధ్య, అదేవిధంగా కణానికి బాహ్య పరిసరాల మధ్య భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. దీని పొరను అని ఎందుకు అంటారంటే, అపారగమ్య త్వచం పదార్థాలను తన గుండా ప్రవేశించనీయదు. పారగమ్య త్వచం ద్రావణిని తన గుండా ప్రవేశింపచేస్తుంది. ఓకేనా? ద్రావణిని తన గుండా ప్రవేశింపచేస్తున్న పారగమ్య త్వచం అంటారు. అపారగమ్య త్వచం అంటే పదార్థాలను తన గుండా ప్రవేశించనీయదు. నెక్స్ట్ వర్ణాత్మక త్వచం. ద్రావణి మరియు కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తమ గుండా ప్రవేశింపచేస్తుంది. ద్రావణిని మరియు కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తన గుండా ప్రవేశింపచేస్తుంది. అంటే నీటిని మాత్రమే ప్రవేశింపచేస్తుంది, కానీ ఎంపిక చేసుకున్న ద్రావితాలను మాత్రమే తమ గుండా ప్రవేశింపచేస్తుంది. ఓకే. అపారగమ్యం అంటే ప్రవేశింపనీయదు. పారగమ్యం ద్రావణులను తన గుండా ప్రవేశింపజేస్తుంది. వర్ణాత్మక త్వచం అంటే ఎంపిక చేసుకున్న వాటిని. ఓకేనండి. నెక్స్ట్ పాక్షిక పారగమ్య త్వచం. ద్రావణికి అనుమతిస్తుంది కానీ దానిలో కరిగిన ద్రావణికి అనుమతిస్తుందే కానీ దానిలో కరిగిన ద్రావితానిని అనుమతించదు, లేదా దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు. అంటే ద్రావణికి అనుమతించినప్పుడు ద్రావితానికి అనుమతించదు, లేదా ద్రావితానికి అనుమతించినప్పుడు ద్రావణికి అనుమతించదు. ఓకేనా? పాక్షిక పారగమ్య త్వచం. ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అపారగమ్య, పారగమ్య, వర్ణాత్మక, పాక్షిక పారగమ్య. ఓకేనా? ఇంపార్టెంట్. అపార, పాక్షిక, పారగమ్య, వర్ణాత్మక. ప్లాస్మా పొర వర్ణాత్మక పారగమ్య త్వచం ఇంపార్టెంట్ పాయింట్ అండి. జంతువులో నీటి కదలికల గురించి తెలుసుకోవడానికి మరొక కృత్యం చేద్దామండి. సింపుల్ అండి. 3 బీకర్లు, పెట్టి డిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా మరుగుదొడ్లను శుభ్రపరిచే ఆమ్లం, 2 సమాన పరిమాణంలో ఉన్న పచ్చిగుడ్లు, తుడడానికి గుడ్డ చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, 1 చెంచా. ఓకేనండి. ప్రయోగం చూద్దామండి. సింపుల్ అండి. గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మరుగుదొడ్లను శుభ్రపరిచే ఆమ్లంలో చూపినట్లు 4 నుంచి 5A పాఠంలో చూపినట్లు 4 నుంచి 5 గంటల పాటు ఉంచాలి. గుర్తుపెట్టుకోండి. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఎన్ని గంటలు ఉంచాలండి? 4 నుండి 5 గంటలు. ఏం జరుగుతుందో గమనించండి. గుడ్లు చెంచాతో బయటకు తీయాలి. గుడ్లను నీటిలో కడగాలి. గుడ్డును నీటితో కడగడం అండి ఇక్కడ ప్రయోగం ఇచ్చారండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే చెంచాతో బయటకు తీసిన తర్వాత కడగాలండి. నెక్స్ట్ ప్రతి గుడ్డు చుట్టూ సన్నని కాగితం చీలికను దాని వెడల్పైన భాగంలో చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో కాగితంపై గుర్తించి గుడ్డు చుట్టుకొలతను కొలవాలండి. వెడల్పైన భాగంలో చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో కాగితంపై గుర్తించి గుడ్డు చుట్టుకొలతను కొలవాలండి. ఒక బీకర్లో గాఢమైన ఉప్పు నీటి ద్రావణాన్ని తయారు చేయాలి.
2 గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకర్లోను, రెండో దాన్ని ఉప్పు నీటి ఉన్న ద్రావణంలో వేయాలి. ఒకటి ఉప్పు నీటి ద్రావణంలో వేసిన పెంకు తీసిన గుడ్డు, కుళాయి నీటిలో తీసిన గుడ్డ అండి వేయాలండి. బీకర్లో 2 నుండి 4 గంటల పాటు కదపకుండా అలాగనే ఉంచాలండి. ఎన్ని గంటలండి? 2 నుండి 4 గంటలు. గుడ్లు బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను ఇంతకుముందు మాదిరిగానే అదే కాగితంతో కొలవాలి. పెన్ను లేదా పెన్సిల్తో గుర్తుపెట్టాలి. చుట్టుకొలతతో మీరేమైనా తేడాను గమనించారా? ఓకేనా. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కృషించడానికి నీరు బయటకు పోవడం, మంచినీటిలో ఉండించిన గుడ్డు ఉబ్బడానికి కాన నీరు లోపలికి ప్రవేశించడం. ఓకేనా. 2 ప్రయత్నాలు జరిగాయండి. ఓకేనా. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచింది కృషించిపోయిందండి, మంచినీటిలో ఉన్నది ఉబ్బిందండి. ఓకే. కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు. ఓకేనా. కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు. కణం నుండి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారండి. కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అంటారు. సింపుల్ అండి. బయటకు పోతే బాహ్య ద్రవాభిసరణం, లోపలికి వస్తే అంతర ద్రవాభిసరణం. ప్రయోగశాల కృత్యం అండి. పాక్షిక పారగమ్యత్వచాన్ని తయారు చేద్దాము. ఓకే. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకున్నారు కదండి. కణం నుండి నీరు బయటకు పోవడానికి బాహ్య ద్రవాభిసరణం, కణంలో నీరు ప్రయాణించడానికి అంతర ద్రవాభిసరణం. ఓకేనండి. నెక్స్ట్ ఒక ప్రయోగం చూద్దామండి. ఇక్కడ ప్రయోగకృత్యం పాక్షిక పారగమ్యత్వచాన్ని తయారు చేయడం. ఉడికించిన గుడ్డును పలగొట్టినప్పుడు పెంకు తీసిన తర్వాత తెల్ల గుడ్డు లోపల ఉండే పల్చని పొరని మీరు గమనించే ఉంటారు. ఈ పొర గుడ్డులోకి బయటకు పదార్థాలు స్వేచ్ఛగా ప్రయాణించడాన్ని నివారిస్తుంది. కొన్ని పదార్థాలు కణంలోకి అనుమతిస్తుంది. ఈ పొరను పాక్షిక పారగమ్యత్వచం అంటారు. ఓకేనా. ఆ తెల్లని పొరను ఏమంటారండి? పాక్షిక పారగమ్యత్వచం అంటారు. అంటే కొన్ని పదార్థాలను మాత్రమే స్వేచ్ఛగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అన్ని బయటకు పదార్థాలను స్వేచ్ఛగా ప్రయాణించడాన్ని నివారిస్తుందండి. ఓకే. ఉడికించిన గుడ్డును తీసుకోండి. సేమ్ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో 4 నుంచి 5 గంటల సేపు ఉంచి గుడ్డు పైన ఉండే కాల్షియం కార్బోనేట్తో తయారైన పెంకు కరిగిపోతుందండి. ఉంచడం వల్ల గుడ్డు పైన ఉండే కాల్షియం కార్బోనేట్ అంటే CaCO2తో తయారైన పెంకు కరిగిపోతుందని. గుడ్డు కుళ్ళాయి నీటిలో కడగాలి. పెంకు కరిగిన గుడ్డును జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలండి. పెంకు కరిగిన గుడ్డుకు జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటిని రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీయాలి. ఓకే. బయటకు తీసిన తర్వాత పొర లోపల భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. మన పారగమ్యత్వచం వాడడానికి సిద్ధంగా ఉంది. ఓకేనండి. అర్థమైంది కండి. CaCO3 వేయడం వల్ల పెంకు కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఏం చేసినామంటే పెన్సిల్తో చిన్న చుక్కబెట్టి ఈ లోపల పదార్థం అంతా బయటకు తీసేసినామండి. తీసేయడం వల్ల మనకు పారగమ్యత్వచం తయారైందండి. ఓకే. 2 గుడ్డు పొరలు, 3 బీకర్లు, చక్కెర, నీరు, ద్రావణం, కొలజాడి, సిరంజి. ఇవి కావాల్సిన పరికరాలండి, పదార్థాలు కూడా. గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సాయంతో 100 ml సంతృప్త చక్కెర ద్రావణం నింపాలి. సంతృప్త చక్కెర ద్రావణం ఎలా తయారు చేస్తారో తెలుసుగా అండి. ఇది 100 ml నీటిలో వేసుకున్నప్పుడు చక్కెర వేస్తుండే కరగంగా లాస్ట్కు ఈ చక్కెర కరగదండి. ఏం చేస్తుంది? అడుక్కు పేరుకపోతుందండి. ఆ విధంగా సంతృప్త చక్కెర ద్రావణాన్ని తయారు చేయాలండి. ఓకే. 10 ml సంతృప్త చక్కెర ద్రావణాన్ని ఆ గుడ్డు పొర సంచిలో నింపాలండి. పొరకున్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. 100 ml నీటిలో ఒక బీకర్లో పోయాలి. ఓకేనా. నీటితో ఉన్న గుడ్డు త్వచం ఒకటండి, చక్కెర ద్రావణంలో ఉన్న గుడ్డు త్వచం అండి. బీకర్లో ఉన్న కుళ్ళాయి నీటిలో గుడ్డు పొర సంచిని ఉంచాలి. ఒక రాత్రి పూర్తాన దాన్ని అలాగనే వదిలేయాలి. ఓకేనా. సిరంజి సహాయంతో 100 ml నుంచి నీటిని రెండో గుడ్డు పొర సంచిలో నింపాలి. ఓకే. అర్థమైంది కాండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసినాం, గుడ్డు పొర సంచిని తీసుకొని మనం 100 ml సంతృప్త చక్కెర ద్రావణంతో నింపానండి. పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టి బీకర్లో ఉన్న కుళ్ళాయి నీటిలో ఉన్న గుడ్డు పొర సంచిని ఉంచాలండి. ఓకే. ఇలా ఉంచామండి. రాత్రి పూర్తిగా దాన్ని అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత సిరంజి సాయంతో 100 ml మంచినీటిని రెండో గుడ్డు పొర సంచిలో నింపాలి. ఓకేనా. 100 ml సంతృప్త చక్కెర ద్రావణాన్ని తయారు చేయాలి. ఓకేనా.
తయారు చేసిన తర్వాత ఈ అమరికను రాత్రంతా పూర్తిగా కదిలించకుండా వదిలేయాలి. ఓకే. రెండో రోజు గుడ్డు పొర సంచి బయటకు తీసి వాటిలోని ద్రావణం కొలిచి మీ పరిశీలనను మీ నోటు పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చేసిన కృత్యాల్లో నీరు పారగమ్య త్వచల ద్వారా తక్కువ గాఢతల గల ద్రవం నుండి అధిక గాఢత ద్రవంలోకి ప్రయాణించడం గమనించాము. ఈ పద్ధతిని ద్రవాభిసరణం అంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. నేను సింపుల్గా చెప్తానండి. ఇందులో చక్కెర ద్రావణం ఉంది కాబట్టి నీరు ఏం చేస్తుంది, ఇందులోకి ప్రవేశిస్తుందని. ఇక్కడ చక్కెర ద్రావణం ఇది కొల్లాయి నీరు, ఇందులో చక్కెర ద్రావణం ఉంది. ఇందులో కొల్లాయి నీరు ఉంది, ఈ చుట్టూ చక్కెర ద్రావణం ఉంది. కాబట్టి చక్కెర ద్రావణం అధిక గాఢత కాబట్టి ఇందులోకి నీరు ప్రవేశిస్తుంది. అంటే ఇది కణం అనుకుందాం. కణం లోపల నీరు ప్రవహించింది కాబట్టి అంతర ద్రవాభిసరణం. ఇది కణం అనుకున్నామండి. కణం నుండి నీరు బయటకు ప్రవహించింది కాబట్టి బాహ్య ద్రవాభిసరణండి. జీవులలో ద్రవాభిసరణ ప్రాముఖ్యత. మొక్కల వేరులోకి నీరు ప్రవేశిస్తుంది. కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడంలో సహాయపడుతుంది. కొన్ని మొక్కల్లో నీరు లవణాల కదిలకు సహాయపడుతుంది. మానవ శరీరంలో రక్తంలోని మలినాలు ఉడవేయబడతాయి. మన శరీరంలో ఉపయోగకరమైన లవణాలు నీటితో పాటు ద్రవాభిసరణ ద్వారా సూచించబడతాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ప్రాముఖ్యతలండి. మనం ద్రవాభిసరణ అర్థం చేసుకుంటే ఈజీగా అండి. ఏం లేదు, అధిక గాఢతలోకి నీరు ప్రవేశిస్తుంది. నెక్స్ట్, మీకు తెలుసా అని ఒకటి ఇచ్చారండి. భూమి మీద 4/3 సముద్ర నీరు ఉందండి. భూమి మీద 4/3 సముద్ర నీరు ఉంది. ఒక నీరు మంచినీరు ఉంది. ఎంతో నీరు ఉన్నప్పటికీ సముద్రంలో ఉప్పగా ఉండడం వల్ల మనం ఆ నీటిని ఉపయోగించలేము. ఉప్పగా ఉంటుంది, గాఢత కలిగి ఉంటుంది. సముద్ర నీటి నుండి లవణాలు తొలగించగలిగితే ఆ నీటిని మనం ఉపయోగించగలం. సముద్ర నీటిపై ఎక్కువ పీడనాన్ని కలగచేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలి పారగమ్య తత్వం ద్వారా ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. రివర్స్ ఆస్మోసిస్. ఇంపార్టెంట్ అండి. అర్థమైంది కాండి. ఏం లేదండి, ఇప్పుడు మనం ఏం చేసినాం, సముద్ర నీటిపై ఎక్కువ పీడనాన్ని కలగజేసినప్పుడు ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు నీరు లవణాలను వదిలివేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు. ఇప్పుడు 3 నుండి 5 పొరలు ఉండే పారగమ్య త్వచల ద్వారా వ్యతిరేక ద్రవాభిసరణతో ఉప్పు నీటిని ఉడపోసే యంత్రాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. ఓకేనండి. వ్యాపనం అండి. నెక్స్ట్, ద్రవాభిసరణం, పారగమ్యత, బాహ్య అంతర ద్రవాభిసరణాలు. 4వది వ్యాపనం అండి. ఒక యానకంలో పదార్థాలు ఇతర పదార్థాల ద్వారా కూడా కదులుతుంటాయి. అటువంటి పద్ధతిలో మరొక దాని గురించి మనం తెలుసుకుందాము. గదిలో ఒక మూల సెంటు సీసా మూత తెరిస్తే ఏమవుతుంది, మొత్తం వ్యాపిస్తుందండి. గది మొత్తం మనకి ఎలా అనిపిస్తుంది, సెంటు వాసన గది అంతా వ్యాపిస్తుంది. సెంటు వాసన గది అంతా ఎలా వ్యాపించింది, వాసన గది అంతా సమానంగా వ్యాపిస్తుందా? నీళ్ళ గంతలు కట్టుకొని సెంటు సీసా వద్దకు చేరగలుగుతామండి. ఎందుకు, స్మెల్ ద్వారా. కళ్ళ గంతలు కట్టినప్పుడు సెంటు సీసా ఎలా గుర్తుపట్టగలరు? ఇటువంటి మరికొన్ని ఉదాహరణలు ఏమన్నా చెప్పగలరా? సింపుల్ అండి. ఓకేనండి. సెంటు వాసన గది అంతా ఇలా వ్యాపిస్తుంది. ఇక్కడ మీకు ఒక యానకంలో పదార్థాలు ఇతర పదార్థాల ద్వారా కూడా కలుతాయండి. గాలి ఉంది, ఇది రూమ్ అనుకుందామండి. ఇక్కడ సెంటు సీసా ఓపెన్ చేసినామండి. ఈ గాలిలోని కణాలు ఉన్నాయండి, దూరంగా అమరు ఉన్నాయి. సెంటు సీసా ఓపెన్ చేయడం వల్ల ఇందులోని ఉండే వాయువులోని కణాలు, సెంటు వాసన అంటే కణాలు ఈ వాయువులోని కణాల మధ్యలోకి చేరుతాయి. ఇక్కడనేమో అధిక గాఢత ఉంటుందండి సెంటు సీసాలో, ఈ తక్కువ గాఢత ఉంటుందండి. ఈ అధిక గాఢత నుండి తక్కువ గాఢతల గల ప్రదేశంలోకి అణువులు చలిస్తాయండి. సో ఇదంతా ఎలా జరుగుతుంది, మొత్తం గదంతా సమాన వాసన వచ్చేంత వరకు ఈ వ్యాపనం ప్రక్రియ జరుగుతూనే ఉంటుందండి. ఓకేనా. కాఫీ పొడితో వ్యాపనం సేమ్ అండి. ఇది కూడా గిన్నెలో సగం వరకు నీరు తీసుకోవాలి. కాఫీ పొడిని చిన్న ఉండగా తయారు చేయండి. కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవిడ్చాలి. ఏం జరుగుతుందో గమనించండి. ఏమవుతుందండి, సేమ్ ప్రయోగం అండి. నీరు ఉందండి, ఇందులో నీటిలోని కణాలు కూడా దూరంగానే ఉంటాయండి.
అంటే కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయండి. మనం ఈ కాప్పొడిని వేయడం వల్ల ఈ కాప్పొడి అణువులు మెల్లగా ఈ కణాల మధ్యలో ప్రదేశంలోకి చేరి మొత్తం ఒకే రకమైన గాఢతకు, ఒకే ప్రమాణమైన గాఢతకు వెళ్తాయండి. ఓకేనా. పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికం కూడా ఒక స్నానం సాయంతో పెట్టి డిష్ మధ్యలో ఉంచండి. జాగ్రత్తగా పెట్టి డిష్లో నీరు పోయండి. ఏం చేస్తుంది, రంగు కణాలు, పింక్ రంగు కణాలు విస్తరించడం ప్రతి నిమిషం గమనించండి. పెట్టి డిష్ మధ్య నుండి అంచుల వరకు రంగు ఎలా వ్యాపిస్తుందో గమనించండి. అంటే సేమ్ అండి, అణువుల మధ్య ఖాళీ ప్రదేశాలని ఇవి ఆక్రమిస్తాయండి. కాపర్ సల్ఫేట్తో కూడా ఈ విధంగానే చేయొచ్చండి. మళ్ళీ నీటిలో అణువుల చలనానికి మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక క్రింది కృత్యం ఇచ్చారండి. చూడండి, కృత్యం 6 అండి. ఈ కృత్యాన్ని కాపర్ సల్ఫేట్, సిర వంటి ఇతర పదార్థాలు కూడా వేయచ్చు. నీటిలో కాప్పొడి, పొటాషియం పర్మాంగనేట్, కాపర్ సల్ఫేట్, సిర కదలికను గమనించండి, వాటిని పోల్చండి. మీరు పరిశీలన నోటు పుస్తకంలో రాయండి. ఏం లేదండి, ఇక్కడ ఖాళీ ప్రదేశాలు, కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటే ఈ ఖాళీ ప్రదేశాలు లేని అన్నీ ఏమవుతాయండి, సమాన గాఢతకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తాయండి. గాలి లేదా నీరు లాంటి మాధ్యమాల్లో కొన్ని పదార్థాలు ఉంచినప్పుడు ఆ మాధ్యమాల్లోకి సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారండి. ఓకేనండి. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలు ఉంచినప్పుడు అవి మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారండి. ఇప్పటి వరకు మనం ద్రవాభిసరణం, వ్యాపనం గురించి అధ్యయనం చేశామండి. కణత్వచం ద్వారా జరిగే ఇతర ప్రక్రియల గురించి మనం పై తరగతిలో అధ్యయనం చేస్తామని. ఇక్కడ ఫోటో మిస్ అయిందండి. నేను స్కాట్లాండ్ చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త వాయుల వ్యాపనంపై ప్రయోగాలు చేశారండి. ఇంపార్టెంట్, థామస్ గ్రాహం అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త, థామస్ గ్రాహం. ఈయన వాయుల వ్యాపన రేటుతో పాటు ద్రవ పదార్థాల వ్యాపనం కూడా అధ్యయనం చేశారండి. మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుక్కున్నాడు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఒక మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాలు వస్తే కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుక్కున్నాడు. దీన్నే గ్రాహం వాయువాపన నియమం అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. కరిగే పదార్థాలు వేగంగా వ్యాపనం చెందుతాయండి. ఓకే అండి. నెక్స్ట్ ఒకటి, వాటర్ ప్యూరిఫైయర్, నీటిని శుభ్రం చేసే యంత్రం చూశారుగా. వాటర్ ఫిల్టర్లో తరచుగా శుభ్రం చేసే కడ్డీలను వాడుతుంటాము. పరిశుభ్రమైన నీరు కావాలంటే రివర్స్ ఆస్మోమీటర్ ఉపయోగించాలి. వ్యతిరేక ద్రవాభిసరణం ద్వారా ఈ యంత్రం పనిచేస్తుంది. అధిక పీడనం కలెక్ట్ చేసి నీటిలోని మలినాలను వేరు చేస్తారండి దీని ద్వారా.